Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. Commit your way to the Lord. The book of Psalms chapter 37 verses 5. క్రీస్తు నందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమున దేవుడు మనందరితో వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవుని యొక్క మాటలను గురించి బోధిస్తున్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలీల జనాంగము కూడా తమ యొక్క మార్గమును కూడా దేవునికి అప్పగించినట్లయితే మీ యొక్క ప్రతి అవసరము కానీ మీ యొక్క ప్రతి మార్గంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. సహాయం చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు మనకు అతి సమీపంగా ఉన్నాడని దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు భక్తుడైన దావీదు. దావీదు కూడా తన యొక్క మార్గమును, తన యొక్క విశ్వాసమును దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని ఎడల నిజమైన విశ్వాసంతో, నమ్మకంతో జీవించాడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆపదలు అయినప్పటికీ వాటిని సహించి దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడానికి తన యొక్క మార్గమునంతటిని కూడా, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని దావీదుని ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఒక అధిపతిగా దేవుడు నియమించి ఉన్నాడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. మనము కూడా దేవుని యొక్క మార్గమును అనుసరిస్తూ మన యొక్క మార్గాలన్నిటిని కూడా, సమస్తాన్ని మనం దేవుని చేతి చెప్తే మన యొక్క ప్రయాణాలన్నీ కూడా సమాధానంగాను, దేవుడు మనకు తోడుగాను ఉంటాడు. మనము వెళ్ళాల్సిన పని కూడా సకాలంలో కూడా పూర్తవుతుంది. కనుకనే మనం ఏది చేసినా మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవునికి ప్రార్థించుకుంటూ మన యొక్క ప్రార్థన విన్నపములన్నీ దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనందరి జీవితాల్లో కూడా అనేక అద్భుతమైన కార్యములను, దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తమైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకే నా వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని ఈ వాగ్దానాన్ని దీవించండి ప్రభువా. ఎందరైతే మారు మనసు పొందుకొని అయ్యా దేవా, నీకు సమయాన్ని ఇస్తూ మా జీవితాలను నీకు, మా హృదయమును నీకు సమర్పిస్తూ మా మార్గములంతట్లో మీరు తోడుగా ఉండమని ఈరోజు ఎందరైతే ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నారో దేవా, వారందరికీ నీ తోడుగా ఉండండి, సహాయంగా ఉండండి, కృప చూపించండి ప్రభువా. నీ దయ, నీ కాపుదల ప్రతి ఒక్కరి మీద దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.